వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి గెస్ట్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. వి హావ్ గాట్ పృథ్వీ కుమార్ చౌహాన్. పృథ్వీ ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్, అలాగే పిహెచ్డి స్కాలర్. ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మనకు టైం ఎక్కువగా లేదు. సో ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి పృథ్వీ గారిని అడిగి తెలుసుకుందాం. హలో పృథ్వీ గారు. నమస్తే అండి. మనకు టైం ఎక్కువ లేదు. మొన్న నోటిఫికేషన్ వచ్చి అంతా అనుకునే లోపు వీ హ్యావ్ గాట్ అ కపుల్ ఆఫ్ 80 days, ప్రాబబ్లీ 80-85 days ఉంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ టైం చాలా తక్కువగా ఉంది. ప్రిపరేషన్ మనం చూస్తే సిలబస్ పేపర్ చాలా ఎక్కువగా ఉంది. సో మనకు చాలా రోజుల తర్వాత వచ్చిన దీని మీద ఎలా ఫోకస్ చేయాలి విత్ ఇన్ దీస్ డేస్? గ్రూప్ 1 150 మార్కులు ప్రిలిమినరీలో హార్డ్లీ ఈ ప్రోగ్రామ్ చేసిన నాటి నుంచి ఒక 80 days టైం దొరుకుతుంది. సాధారణంగా అయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ క్లియర్ చేయడానికి మనం మినిమం అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి 100+ అయితే కంపల్సరీ ఉండాలి. అంటే యావరేజ్గా పర్ డేకి వచ్చేసరికి 1.2 మార్క్స్ మన టార్గెట్ ఉంటుంది. మొత్తం సిలబస్ కనుక గమనిస్తే గ్రూప్ 1 ప్రిలిమినరీకి ఒక 13 మేజర్ హెడ్లైన్స్ అనేవి, సబ్జెక్ట్ నేమ్స్ అనేది ఉంటుంది. అంటే సబ్జెక్ట్ నేమ్స్ ఎక్కువ ఉంటాయి. సీరియల్ నెంబర్ ప్రకారం కనుక చూసుకుంటే 13 ఉంటుంది టోటల్. వీటిలో లాజికల్ రీజనింగ్ తప్ప రిమైనింగ్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు నేను మాట్లాడబోతాను. ఇప్పుడు రీజనింగ్ అర్థమెటిక్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్ని మార్కులు రావచ్చు అంటే, రీజనింగ్లో మేజర్గా రీజనింగ్ కాన్సన్ట్రేట్లో అర్థమెటిక్ తక్కువ మార్కులు వస్తాయి. మనకు ఒక 15 క్వశ్చన్స్ నుంచి 25 క్వశ్చన్స్ మ్యాక్సిమం రావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా గత ప్రీవియస్ పేపర్ ఆధారంగా, అంటే గ్రూప్ 1 తెలంగాణలో జరగలేదు, అదర్ స్టేట్స్ పేపర్ ఆధారంగా గత అనాలిసిస్ ప్రకారంగా చెప్తున్నాం. రిమైనింగ్ కనుక చూసుకుంటే మనకు 12 లైన్స్ మేజర్గా కనిపిస్తుంది. ఓకే, 1 by 1 వెళ్దామండి. అండ్ దీని బదులు అడిగి వెళ్లే ముందు కూడా ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రిపరేషన్ అవ్వాలి? ఎందుకంటే మీరు అన్నట్టుగా సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ప్రిపరేషన్ టైం ఇప్పుడు మీరు అంటున్నారు 1.2 పర్ డేకి ఇంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అసలు సబ్జెక్ట్ వైజ్ కూడా మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత సబ్జెక్ట్కి ఇన్ని మార్క్స్ బట్టి మనం వెయిటేజ్ చేసుకోవాలి, పర్ డే ఇట్లా చదవాలి అని చెప్పి ఫస్ట్ వెళ్దాం, తర్వాత విల్ గో 1 by 1. సాధారణంగా కనుక గమనిస్తే మనకిచ్చిన లైన్స్ ప్రకారము నెంబర్స్ 13 లైన్స్ సబ్జెక్టులో సిలబస్ ప్రకారం అయితే యావరేజ్గా పర్ ఒక లైన్ వచ్చేసరికి, అంటే కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆ విధంగా 12 లైన్స్కి వచ్చేసరికి యావరేజ్గా పర్ లైన్ 11 మార్క్స్ ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ కనుక మనం సిలబస్లో కనుక గమనిస్తే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అని ఉంటుంది. ఇప్పుడు ఇది సీరియల్ నెంబర్ 4లో కనిపిస్తుంది మనకు సిలబస్ ప్రకారం. అంటే ఇక్కడ 2 సబ్జెక్టులు ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఈ 2 సబ్జెక్టులు కలిపి యావరేజ్గా మనకు 11 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు. యావరేజ్ ఓన్లీ 11. అంటే ప్రతి ఒక్క లైన్ మీద యావరేజ్గా ఒక 11 క్వశ్చన్స్ రావచ్చు. అట్లాని కొన్నిటికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే సోషల్ ఎక్స్క్లూజన్, రైట్ ఇష్యూస్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్స్, డిజేబిలిటీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఇక్కడ మనకు 11 క్వశ్చన్స్ రావు. మళ్ళీ ఇది ఒక మళ్ళీ గమ్మత్ అన్నట్టు. ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే సోషల్ ఎక్స్క్లూజన్లో, తెలుగులో కూడా మనం సోషల్ ఎక్స్క్లూజన్ అంటాం. వాటికి సంబంధించింది ఏంటంటే క్యాస్ట్, జెండర్, డిజేబిలిటీకి సంబంధించిన వాటిలో పాలిటీలో కవర్ అయిపోతుంది అది. మళ్ళీ సోషియాలజీలో కవర్ అవుతుంది. అంటే ఇంటర్లింక్డ్ విత్ పాలిటీ. పాలిటీలో ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు సంబంధించింది, ప్రాథమిక విధులకు సంబంధించినది. సోషియాలజీ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే సబ్జెక్ట్ నేమ్ సోషియాలజీ అంటాం. అంటే బేసికల్గా సోషియాలజీ అనేది కంప్లీట్గా లేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్యూర్ సోషియాలజీ సబ్జెక్టు గ్రూప్ 1లో ఉన్నది. మెయిన్స్లో 2 యూనిట్లు. ప్యూర్ సోషియాలజీ సబ్జెక్టు మనకు ప్రిలిమినరీలో వచ్చేది 3-4 మార్కుల కన్నా ఎక్కువ రాదు. కాబట్టి ఇది ఇన్హెరెంట్గా ఇంటర్లింక్ అయి ఉన్నది. పాలిటీతో ఇంటర్లింక్ అయి ఉంది కాబట్టి మనం సైమల్టేనియస్ గా దాంతో పాటు ఇది కూడా చదువుకుంటే మళ్ళీ సెపరేట్ గా దీనికోసం చదువుకోవాల్సిన అవసరం లేదు. రైట్. సాధారణంగా ఆల్రెడీ ఒక 10 years నుంచో 8 years నుంచి గ్రూప్ 2, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పిల్లలు ఏముంటారంటే వాళ్ళు ఇదో కొత్త సబ్జెక్ట్ యాడ్ అయింది, దీంట్లో ఏదో ఉంది అనుకుంటారు. అలాంటిది ఏం లేదు. ఎందుకంటే గత అనుభవాలు చూసినాం మనం. గ్రూప్ 2 చూసాము, 2016లో ఎస్ఐ పేపర్ చూసాము. అదేవిధంగా తెలంగాణలో మోర్ దాన్ 18 క్వశ్చన్స్ పేపర్ చూసినా మీరు సోషియాలజీకి లింక్ అనేది
క్లియర్గా కనబడుతూ ఉంది. రైట్. ఆ విధంగా మనం ప్లాన్ కనుక చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, రైట్. నౌ విల్ గో చాప్టర్ వైజ్ వెళ్దామండి. యా, ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు మనం Current ఫస్ట్ affairs, కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని ఉంటుంది. అంటే తెలుగులో కూడా కరెంట్ అఫైర్స్ అంటాం. సమకాలీన అంశాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ. ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది? మనకు ఈ టాపిక్ మీద కనుక గమనిస్తే 1 to 15 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 15. మనం మాక్సిమం వేసుకుందాం, 15 వేసుకుందాం. యా, మాక్సిమం 15 వరకు చేయవచ్చు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఒక అంశాన్ని క్లియర్గా గమనించాలి అభ్యర్థులు. గ్రూప్ 1కి, గ్రూప్ 2 ఎగ్జామ్కి, ఎస్ఐకి, కానిస్టేబుల్కి, అదర్ ఎనీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ యాంగిల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు అందరు అభ్యర్థులు అనుకునేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కడైనా ఒక్కటే కదా, కాబట్టి గ్రూప్ 1కి కూడా అట్లనే ఉంటుంది కదా అని అనుకోవద్దు. ఓకే. ఎందుకు అనుకోవద్దంటే మీరు గ్రూప్ 1 సిలబస్ కనుక గమనిస్తే పేరుకు మాత్రమే ప్రిలిమినరీలో సబ్జెక్టుల పేర్లు పెట్టారు, హెడ్లైన్స్ పెట్టారు, కానీ వెనకాల కనుక గమనిస్తే సబ్జెక్టుల పేర్లు ఉన్నది. అంటే ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఎక్కడైనా ఒకే తీరుగా ఉంటుంది. ఒకే తీరుగా ఉంటుంది కానీ అడిగే యాంగిల్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో తీసుకోండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ రీజనల్ అంటే అర్థం ఏంటంటే ప్రాంతీయం అంటాం. మీరు 2018 నుంచి లేదంటే 2014 తెలంగాణ సిలబస్ పెట్టిన దగ్గర నుంచి ఇండియాలో ప్రజెంట్ ఉన్న 28 స్టేట్స్ ఎవరిదైనా సిలబస్ చూడండి. గతంలో ఏముండేదంటే కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్, ఇంటర్నేషనల్ అనే పదాలు ఉండే, రీజనల్ అనే పదాలు లేదు. ఇప్పుడు రీజనల్ అంటే ఇక్కడ తెలంగాణ అని అర్థం. కరెక్ట్. ఇదే వర్డ్ మీరు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో కూడా ఉంటుంది, ఏపీ కూడా ఉంటుంది, మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఇప్పుడు మీరు తెలంగాణ రిలేటెడ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ని చూడాలి. మీరు ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే నేను 1 or 2 ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మీకు చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా మీకు పక్క ఎగ్జామ్లో వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ పట్టు జాబ్ పట్టు ప్రోగ్రామ్ ఖాయం చేసిన వారికి. గతంలో కూడా ఈ ప్రోగ్రామ్ మనం చేసాము. అభ్యర్థులకి చాలా సువర్ణ అవకాశం. మీరు నాకు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క మార్క్ ఇవ్వాలి. మనం ఒక 13 to 15 మార్క్స్ ఇవ్వాలి పిల్లలకి. సో ప్రతి దాంట్లో ఎలా వచ్చే అవకాశం ఉంది అన్నది కూడా మనం చెప్తే ఐ థింక్ ఇట్ విల్ బి ఎఫెక్టబుల్ ఫర్ ద స్టూడెంట్స్. డెఫినెట్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఉన్న రీజనల్ కరెంట్ అఫైర్స్లో తెలంగాణలో పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి. కరెక్ట్. ఇప్పుడు పద్మశ్రీ అవార్డ్స్ వచ్చిన వ్యక్తులు ఇద్దరికి రామచంద్ర అని తీసుకోండి, మొగిలయ్య అని తీసుకోండి, మనం పక్కా ఇక్కడ 100% క్వశ్చన్ వస్తుంది. ఓకే. వీళ్ళిద్దరు ఎవరు? అవార్డు, పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు. రాజ్యాంగం ప్రకారం కనుక వెళ్తే రాజ్యాంగంలోని అధికరణ 18 ప్రకారం భారత రత్న కానీ, పద్మ విభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీ అవార్డులు కానీ ఇవ్వడం జరుగుతుంది టైటిల్స్. అంటే మనకు పద్మశ్రీ అవార్డు వచ్చిన వ్యక్తుల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ క్వశ్చన్ వస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహము లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది రీజనల్ కరెంట్ అఫైర్స్లో పద్మశ్రీ అవార్డు వచ్చిన 2 వ్యక్తులు, ఆ సంవత్సరాలు. బ్యాక్గ్రౌండ్ కనుక వెళ్తే మీరు కల్చర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ లింక్ అవుతుంది. 12 మెట్ల కిందర అట్ ది సేమ్ టైం ఈ 12 మెట్ల కిందరకి మళ్ళీ మీకు బ్యాక్గ్రౌండ్కి వెళ్తే సినిమాలు కూడా లింక్ అవుతుంది. RRR మూవీని తీసుకోండి మీరు, లేదంటే భీమ్లా నాయక్ని తీసుకోండి. ఈ RRR మూవీ మీద మళ్ళీ భీమ్లా నాయక్ మీద 12 మెట్ల కిన్నెర మీద. అండ్ వాయిద్యాలు తెలంగాణలో కిన్నెర వాయిద్యాలకు సంబంధించింది కూడా క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు ఒక పద్మశ్రీ అవార్డు మొగిలయ్యని రామచంద్రని తీసుకుంటే మీకు దాదాపు ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ ఇంటర్లింక్డ్గా మనకు వచ్చేస్తూ ఉంటాయి. అట్లా ఒక అనలిటికల్ యాంగిల్లో థింక్ చేయాలి కానీ బ్లైండ్గా అనేది థింక్ చేయాలి. కరెక్ట్. ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. రీజనల్ కరెంట్ అఫైర్స్ అంటే ఒక లింక్ మీకు దొరికిపోయింది, అక్కడ క్వశ్చన్ వస్తుంది. 5 మార్కులు వచ్చేసింది. మీరు ఆఫ్టర్ ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రూప్ 1 ఎస్ఐ వాట్ ఎవర్ మేబీ డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మన ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ చూడండి, కంపల్సరీ మీకు ఇక్కడ. సెకండ్ యాంగిల్ కనుక తీసుకుంటే మీరు పోచంపల్లి విలేజ్కి ప్రపంచవ్యాప్తంగా ఒక పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందింది. దట్ ఈస్ కమ్స్ అండర్ ఇప్పుడు రీజనల్ కరెంట్ అఫైర్స్ అది పోచంపల్లి అనేది.
ఇప్పుడు పోచంపల్లి గ్రామం వల్ల ఏమైందంటే మీరు బ్యాక్గ్రౌండ్లో రీజనల్ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్ వస్తుంది అక్కడ. ఎట్ ది సేమ్ పోచంపల్లి చీరలకి చేనేత కాన్సెప్ట్లో కూడా క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడ చేనేత కాన్సెప్ట్లో మీ క్వశ్చన్ అంటే ఏంది, ఇప్పుడు మీరు సిద్దిపేట తీసుకోండి, గొల్లబామ చీరలకి ప్రసిద్ధి, కాబట్టి ఇక్కడ కూడా మీకు కల్చర్ యాంగిల్ లింక్ అవుతుంది. మళ్ళీ ఉత్తమ గ్రామ పంచాయతీలు తెలంగాణలో, ఉత్తమ గ్రామ పంచాయతీ ఆ యాంగిల్లో కూడా చూడాలి. ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. అదేవిధంగా కనుక మీరు గమనిస్తే ఇప్పుడు పోచంపల్లి అంటే భూదాన్ మూమెంట్కి ప్రసిద్ధి భారతదేశంలో. ఎస్, మళ్ళీ మీరు ఏం చేయాలంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో భూదాన్ పోచంపల్లి భూదాన్ మూమెంట్ బ్యాక్గ్రౌండ్ వినోబా భావకి కూడా వెళ్ళాలి. అక్కడ మీకు ఏం క్వశ్చన్ కవర్ అవుతుంది, మళ్ళీ తెలంగాణ మూమెంట్లో ఉన్న క్వశ్చన్ కూడా అక్కడ కవర్ అవుతుంది. అంటే మీరు తెలుగు అకాడమీ దగ్గర పోయి ఒక 3 పేజీలు ఉన్న భూదాన్ మూమెంట్ గురించి చదువుకున్నా, మళ్ళీ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. ఇక్కడ కూడా కల్చర్ యాంగిల్ యాడ్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు భూదాన్ పోచంపల్లికి సంబంధించిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇచ్చిన భూములకు సంబంధించి సినిమా కూడా వస్తుంది, ఒక మూవీ కూడా వస్తుంది. అక్కడ కూడా మన క్వశ్చన్ వస్తుంది. అందుకనే రీసెంట్గా ఇంకొక కోణంలో కనుక వెళ్తే రీసెంట్గా అక్కడ నుంచి పాదయాత్రలు కూడా చేశారు. ఇప్పుడు ఇంటర్లింక్ ఏమైతుంది, తెలంగాణలో ఉన్న భూదాన్ పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందినప్పుడు మీకు రీజనల్ కరెంట్ అఫైర్స్ మీద ఇక్కడ క్వశ్చన్ అనేది వచ్చేసింది. కరెక్ట్ యాంగిల్ అంటే ఇప్పుడు నేను చెప్పిన 2 పాయింట్ని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మీకు దాదాపు ఒక 10 క్వశ్చన్స్ వరకు ఫ్రేమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా ఒక అనలిటికల్ యాంగిల్ వెళ్ళాలి. ఈ ఆలోచనలని ఎప్పుడు వస్తాయంటే అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ ఉంటే వస్తుంది. వన్ డైరెక్షన్ కనుక థింక్ చేస్తే రాదు. కరెక్ట్. యూ కెన్ టేక్ అనదర్ యాంగిల్ తీసుకోండి మీరు రీజనల్ కరెంట్ అఫైర్స్లో కనుక. ఇంకొక యాంగిల్ కనుక గమనిస్తే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోండి. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది కూడా మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీకు బీబీసీలో కూడా ఒక వీడియో ప్లే చేయడం అనేది కూడా జరిగింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచం మొత్తానికి కూడా బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పుడు ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ లేదు. అప్పుడు ఏమైంది, మీకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలంగాణలో లేదు రీజనల్ కరెంట్ అఫైర్స్ అనే యాంగిల్ వస్తే నేషనల్ యాంగిల్లో కూడా వస్తుంది. అఫ్కోర్స్ ఆల్రెడీ గుజరాత్లో జరిగిన ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. రీసెంట్గా బీహార్లో జరిగిన ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వచ్చేసింది. ఇంకా గమ్మత్ ఏంటంటే యూపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్లో కూడా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందనే క్వశ్చన్ కూడా మనకు అక్కడ వచ్చేసింది. ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్ వెనకాల మీ బ్యాక్గ్రౌండ్ ఏమైంది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదావరి నదిలో దాని యొక్క ఉపనదుల కాన్సెప్ట్ తెలంగాణ జాగ్రఫీలో కవర్ అయిపోయింది. అది ఆ యాంగిల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ గోదావరి ఇరిగేషన్ ప్రాజెక్టులో డిఫరెంట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గర కవర్ అయిపోయింది. అది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని జిల్లాలనే యాంగిల్ కూడా కవర్ అయిపోతుంది. ఇది రీజనల్ కాన్సెప్ట్ వస్తే ఆ విధంగా మీరు ప్లాన్ చదివేటప్పుడు ఒక ఓవరాల్ యాంగిల్లో వర్క్ చేయాలి. సాధారణంగా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ సబ్జెక్ట్ కొంత ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే దిస్ అనలిటికల్ యాంగిల్ కొంచెం అర్థం అవ్వడము డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. మీరు చెప్పేశారు కానీ నేను ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనేది ఎక్కడ అవసరం లేదు. నేను చెప్పేదంతా కూడా న్యూస్ పేపర్లోనే ఉంటుంది. న్యూస్ పేపర్ అనేది పర్ఫెక్ట్గా చదవాలి. మీరు చదివితే మనం ముందుకు వెళ్ళడానికి ఈ అన్ని ఇన్ఫర్మేషన్ అనేది దొరికిపోతుంది. రైట్ పృథ్వీ గారు, మనకు చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా డౌట్స్ అరైజ్ చేస్తూ ఉన్నారు. సో కొంతమంది మనకు పంపించున్నారు డౌట్స్, అదొకసారి విని దానికి చెప్పండి. దెన్ అగైన్ విల్ గో. ఓకే, యా. హలో సార్, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను సార్. నా మేజర్ డౌట్ ఏంటి అంటే సార్, ఈ కాంటెంపరీ ఇష్యూస్ని సబ్జెక్ట్లీ రిలేట్ చేస్తాం కదా సార్, ఈ మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో దీని ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది? ప్యారలల్గా ఇప్పుడు మన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సార్, స్టాటిక్ సిలబస్కి సంబంధించిన సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్ యొక్క బుక్స్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేయాలి? ఈ బుక్స్ అండ్ ఈ కాంటెంపరీ ఇష్యూస్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది నా మెయిన్ డౌట్ సార్. ఇక్కడ కనుక మనకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అడిగిన డౌట్ ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ని మనం స్టాటిక్తోని ఏ విధంగా లింక్ చేయగలగాలి, బుక్స్ ఏంటిది అనేది. ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూలో ఎవరికైనా సాధారణంగా గుర్తుకొచ్చి సింపుల్గా అర్థమయ్యేటట్లు ఉండే కాంటెంపరీ సబ్జెక్ట్ ఏంటంటే
ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ అనేది అందరికీ స్ట్రైట్గా వచ్చే యాంగిల్. ఆ యాంగిల్లో మీకు ఒక పాయింట్ని ఇక్కడ కాంటెంపరీ ఇష్యూస్తో చెప్తాను. ఇప్పుడు ఈ హిజాబ్ అనేది ఉంది, హిజాబ్ అనే ఇష్యూ కర్ణాటకలో రీసెంట్గా హిజాబ్ అనే ఇష్యూ అనేది జరిగింది. అంటే బుర్కాకి సంబంధించినది ఇష్యూ అనేది. ఇప్పుడు ఈ బుర్కా హిజాబ్ ఇష్యూని కనుక తీసుకుంటే మీరు, ఇది రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన అంశం. ఇప్పుడు ఇది పాలిటీకి కాన్స్టిట్యూషన్కి లింక్ ఉన్నది, ఎస్పెషల్గా కాన్స్టిట్యూషన్ మీద లింక్ ఉన్నది. హిజాబ్ అనేది ఏంటి, ఒక వ్యక్తి యొక్క స్వాతంత్రంగా ఉండేది, మతంలోని వ్యక్తి అనే యాంగిల్లో. ఇప్పుడు రాజ్యాంగంలో మీకు మతంలోని వ్యక్తులకు ఉండే, మైనారిటీ వ్యక్తులకు ఉండే కానీ రిలీజియన్కి సంబంధించింది కానీ ఎక్కడ అంశం ఉంటుందంటే రాజ్యాంగంలో అధికరణ 25 నుంచి 28 వరకు ఉంటుంది. అంటే మన ఎగ్జామ్లో ఎక్కడ చూసుకోవాలి, ఆర్టికల్ 25 to 28 ఈ 4 ఆర్టికల్ని టెక్స్ట్ బుక్కి వెళ్ళి టెక్స్ట్ బుక్లో ఒకసారి చదివేసుకోవాలి. చదువుకున్న తర్వాత మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పి ఒక 4 ఆర్టికల్స్ ఇచ్చేసి ఆర్టికల్ పేరు అడగవచ్చు. లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా 25వ ఆర్టికల్, 26, 27, 28 ఏదో ఒక దాన్ని తీసేసుకొని ఇది ఏ అధికరణ కిందకి వస్తుంది. ఇప్పుడు హిజాబ్ అనే ఇష్యూ వల్ల ఏ ఆర్టికల్ మీకు వస్తాయంటే రైట్ టు రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కులో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 25 నుంచి 28 ఆర్టికల్ చదువుకోవాలి. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ ఈక్వాలిటీ సమానత్వపు హక్కులో ఆర్టికల్ 14 నుంచి మళ్ళీ 18 వరకు చదువుకోవాలి. అగైన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే యాంగిల్లో కనుక వెళ్ళినప్పుడు, మీరు వాక్ స్వాతంత్రపు హక్కు అనే యాంగిల్లో వెళ్ళినప్పుడు ఆర్టికల్ 19 అనేది ఉంటుంది, మళ్ళీ ఆర్టికల్ 19 చదువుకోవాలి. రైట్ టు లైఫ్, జీవించే హక్కు అధికరణ 21 ఉంటుంది, ఆర్టికల్ 21. అయితే మీరు ఈ నోట్స్ తీసుకొని వెళ్ళిరు అనుకోండి, ఏదైనా లోకల్ మెటీరియల్ కానీ లోకల్ బుక్స్లో వీటి మీద ఎక్కువగా డీటెయిల్ అనేది ఉండదు. ఈవెన్ తెలుగు అకాడమీ పుస్తకాల్లో కూడా దీని మీద ఎక్కువ డీటెయిల్ అనేది ఉండదు. అప్పుడు మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ని తీసుకోవాలన్నట్టు. అంటే డిడి బస్సు, ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్ బై డిడి బస్సు తెలుగులో దొరుకుతుంది, ఇంగ్లీష్లో దొరుకుతుంది. అక్కడ పోయి ఇప్పుడు నేను చెప్పినట్టు 14 to 18, 19, ఆర్టికల్ 21, 25 నుంచి 28 అక్కడ క్లియర్గా రాశాడు ఏ ఇష్యూస్ రాజ్యాంగంలో ఇప్పటి వరకు. ఇప్పుడు మనం అనుకున్నట్టు రైట్ టు రిలీజియన్ యాంగిల్ కానీ 21, 19 ఆర్టికల్ సంబంధించింది. ఇప్పుడు ఎగ్జామినర్ కూడా మీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి అంటే డెఫినెట్గా డిడి బస్సు బుక్ని రిఫర్ చేస్తాడు. కానీ చాలామందికి ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్ డిడి బస్సు బుక్ అనేది అర్థం కాదు అంటారు, ఇది స్టాండర్డ్ ఎక్కువ ఉందని. కానీ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈవెన్ తెలుగు కూడా కొంచెం గ్రాంథికం టైప్ ఉంటుంది. ఒకసారి లోకల్ పుస్తకాలు చదివి బుక్ చదివితే ఎక్సలెంట్ ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా ఇప్పుడు అభ్యర్థి అడిగినట్టు ఈ కాంటెంపరీ ఇష్యూని సబ్జెక్ట్తో లింక్ చేయాలి. మీరు బుక్ కూడా అడిగారు, నేను ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్ బుక్ కూడా చెప్పేసాను. ఇది స్టాండర్డ్ బుక్ అన్నట్టు. ఎవరు చదివినా ఈ బుక్ అర్థమైంది అనుకోండి, మీకు పాలిటీలో ఆన్సర్ చేయగలుగుతారు, అంత బాగుంటుంది అన్నట్టు. అసలు ఆ టేస్టే వేరు. ఒకసారి డిడి బస్ బుక్ మీకు అర్థమైంది అనుకోండి పాలిటీలో, ద టేస్ట్ ఈజ్ డిఫరెంట్. కానీ సాధారణంగా అంటే అది వద్దు, వేరే డిఫరెంట్ బుక్స్ అని అంటారు. కానీ డిఫరెంట్ బుక్స్ వద్దు, ఆ బుక్స్లు కూడా రీసెంట్ ఎడిషన్ కావాలి మనం. రీసెంట్ ఎడిషన్లో ఏమవుతుందంటే ఏదైనా ఇష్యూస్ లేటెస్ట్ చేంజెస్ అన్ని కూడా అందులో ఇన్కల్కేట్ చేస్తారు, ఇంటర్లింక్ అయి ఉంటుంది, చేంజ్ చేసేస్తారు. కాబట్టి అట్లా ఏ సబ్జెక్ట్కి అయినా కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు లింక్ అనేది చేసుకోగలగాలి. అట్లా లింక్ చేసుకోగలిగితే బెటర్. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు హిజాబ్ అనే ఇష్యూ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, సందేహం లేదు. ఇప్పుడు హిజాబ్ అనే లింక్ కనుక గమనిస్తే మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళొచ్చు, ప్రాథమిక హక్కుల కాన్సెప్ట్తో పాటు ప్రియాంబుల్, ప్రవేశికకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది ఈరోజు. ఒక యాంగిల్ చూడగలగాలి మనం ప్రవేశికకి కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు కేసులో ఏం చెప్తుందంటే ప్రవేశిక ఏంటంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్తుంది. భారత రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమే అని చెప్తుంది. అప్పుడు మీరేం చేయాలి, ప్రవేశిక దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రియాంబుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రవేశిక దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ కూడా ఏముంటుంది, ఇక్కడ కూడా కొన్ని పదాలు ఉంటుంది అన్నట్టు. ఇంటిగ్రిటీ అనే పదం ఉంటుంది. సావరెన్, సోషలిస్టిక్, ఇంటిగ్రల్ అన్ని.
కాబట్టి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనేది యాడ్ అయింది కాబట్టి అక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్ వస్తుంది విచ్ అమెండ్మెంట్ అని Yes. చెప్పి వస్తుంది 42nd అమెండ్మెంట్ అని చెప్పాలి. చెప్పాలి. మళ్ళీ మీరు అక్కడ సెక్యులర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒరిజినల్ ప్రియాంబుల్లో సెక్యులర్ లేదు, లేదు, లేదు. లౌకికవాదం లేదు. తర్వాత కాబట్టి యాడ్ చేశారు. తర్వాత ఎప్పుడు యాడ్ యాడ్ చేశారు. చేశారు అన్నది కూడా క్వశ్చన్ క్వశ్చన్ రావచ్చు. రావచ్చు. కరెక్ట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది అది. అంటే దీనివల్ల మీకు ఏమైంది, ఒకటే ఇష్యూ జరిగితే వెనకాల ఎన్ని ఇష్యూస్ లింక్ ఉన్నది అనేది గమనించగలగాలి. ఇప్పుడు నేను ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 20 years నుంచి ఉంది. యా ఈ 20 years అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి అయితే ఒకటే ఇష్యూ మీద ఒక ఎగ్జామ్లో 18 క్వశ్చన్స్ వచ్చినాయండి. 18 క్వశ్చన్స్ వచ్చినాయి ఒకటే ఇష్యూ మీద. ఒకటే ఇష్యూ మీద డిఫరెంట్ డైరెక్షన్స్లో, ఎకానమీ కోణంలో, హిస్టరీ కోణంలో, జాగ్రఫీ కోణంలో, సోషియాలజీ కోణంలో, ఏంటది వాట్ ఈస్ ద థింగ్ లైక్ సేమ్ ఇదే ప్రియాంబుల్ కి సంబంధించిన ఇష్యూ మీదనే ఒకసారి ఇది ఇష్యూ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేశవానంద భారతి అన్నట్టు ఇది కేసు. ఇప్పుడు కేశవానంద భారతి కేసు అనే దాంట్లో కేశవానంద భారతి రీసెంట్గా చనిపోయారు. కేసు పెట్టిన అతనే చనిపోయాడు అన్నట్టు. Okay. ఆ తర్వాత మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ వేరే ఎగ్జామ్ ఏదైనా చూడండి, అందరు ఏం చేశారంటే డిఫరెంట్ కేసెస్ అని బట్టి పట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళారు. కానీ కేశవానంద భారతి ప్రియాంబుల్ యొక్క లింక్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వచ్చేసింది అన్న. ఓకే. అంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు, అంటే పాలిటీ లింక్గా. యా యా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఐ థింక్ 2012లో Group 2 అనుకుంటాను అది. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద ఎకనామిక్ సర్వే అని ఉంటుంది. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఎకనామిక్ సర్వే అని ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కూడా ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో ఒక 2 పేజీల నుంచి 12 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే. ఇప్పుడు ఆ ఎకనామిక్ సర్వే చదివినాడు 2012లో దెబ్బయిండు. కానీ చదివినాడు ఏమైండు అర్థమైంది. ఇప్పుడు నేను ఇష్యూస్ ఎందుకు చెప్తున్నా అంటే, ఐ హ్యావ్ రెడ్ ఎ నెంబర్ ఆఫ్ బుక్స్ మోర్ దాన్ 10,000. 10,000 పుస్తకాల కన్నా ఎక్కువ చదివి ఉంటాను. ఓకే. మీరు క్వశ్చన్ తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇంగ్లీష్ మీడియంలో అది ఏ బుక్ నుంచి అది తీసుకున్నారు అనే విషయం కూడా చెప్పేస్తారు. ఓకే. అందుకనే ఈ యాంగిల్ ఎందుకు చెప్పాలంటే, ఒక ఇష్యూని డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్ కనుక మీకు కనుక తెలిసింది అనుకోండి, డిఫరెంట్ డైరెక్షన్స్లో దాన్ని ఎట్లా ఇస్తాడనే దాని నుంచి ఎన్ని యాంగిల్స్ లోకి మనం వెళ్ళొచ్చు అన్నది మనకు అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఆ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. అది మీరు ఎప్పుడు చేయగలుగుతారు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మీకు కమాండింగ్ ఉన్నప్పుడు మాత్రం చేయగలగడానికి ఛాన్స్ ఉంది. కరెక్ట్. రైట్ పృథ్వీ గారు, మరో అభ్యర్థి డౌట్ ఉందండి, ఒకసారి చూద్దాం. నా పేరు రాజశేఖర్, నేను తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్కు ప్రిపేర్ అవుతున్నాను. తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కు 60 days టైం ఉంది. నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాననే కాన్ఫిడెన్స్ ఉంది సార్. మరియు తెలంగాణ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్కు సంబంధించి ఆ సమయంలో ఏ విధంగా చదవాలో సజెషన్స్ చెప్పగలరని కోరుతున్నాను సార్. రైట్. ఇక్కడ అభ్యర్థి కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫిలిమ్స్ ఐ హ్యావ్ కాన్ఫిడెంట్ ఉందా, మెయిన్స్లో జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ సంబంధించింది ఏ విధంగా అనేది. ఇక్కడ ఎస్ఐ కనుక మనం గమనిస్తే టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామ్. ఈ 200 మార్క్స్ ఎగ్జామ్ జిఎస్లో జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ పార్ట్ ఆఫ్ ది ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జనరల్ స్టడీస్ ఎస్ఐకి ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది. సాధారణంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసినప్పుడే కొంత సిలబస్ని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఏ సబ్జెక్ట్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అంటే, చాలా ఇంపార్టెంట్ కూడా, దేనికి ఎంత ఇవ్వాలి ఇంపార్టెంట్, దేనికి ఎంత తక్కువ ఇచ్చుకోవాలనేది. సాధారణంగా అభ్యర్థులు ఏంటంటే దేనికి ఎక్కువ ఇచ్చుకోవాలి దీనికి పక్కన పెట్టేసి వీళ్ళ నచ్చినట్లు చదువుతూ ఉంటారు. అట్లా చదవద్దు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్నది. ఎస్ఐకి మీకు మ్యాక్సిమం 25-30 మార్క్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. వాస్తవంగా మీ తెలంగాణ ఉద్యమ చరిత్ర కనుక చదివితే లైక్ మీకు ఎంత కాకుండా 3 నెలల టైం పడుతుంది మొత్తం కమాండింగ్ రావడానికి. ఉద్యమ చరిత్రకి ఉన్న సోర్సెస్ ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రపై వి ప్రకాష్ అనే బుక్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. బుక్ అందరికీ తెలిసిందే వి ప్రకాష్ తెలుగు అకాడమీ ఉద్యమ చరిత్ర. కానీ ఆ 2 పుస్తకాల దగ్గరికి వెళ్ళిరు అనుకోండి, స్టార్టింగ్ ఒక 10-15 పేజీలు తిప్పగానే వచ్చే డౌట్ ఏంటంటే, వామో ఇది ఎక్కడ చదువుతామని
మళ్ళీ back మూసేస్తారు. ఓకే. ఇది మేజర్ ప్రాబ్లమ్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రకి అభ్యర్థులు చేస్తారు. ఎందుకని? మీరు అట్లా చేయవద్దు. ఇప్పుడు స్టార్టింగ్ పుస్తకాలు చూడొద్దు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర 1948 to 70 డివైడింగ్ 3 పార్ట్స్గా 71 to 90 తొలి ఉద్యమం మలి ఉద్యమం అలా తీసుకోవాలి, దాన్ని రెండు 3 పార్ట్స్ గా డివైడ్ చేసి ఇప్పుడున్నంత వరకు లింకప్ చేసుకోవాలి. యా. అప్పుడు మీరు ఏం చదవాలి ఫస్ట్? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రకి వెళ్ళినప్పుడు 1991 to 2014 ముందు చదవండి. ఆ 1991 to 2014 చదివినప్పుడు మీ ఏజ్కి ఇప్పుడున్నవన్నీ కూడా లింక్ అవుతాయి, మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీ అప్పుడు డిగ్రీ చేస్తున్నారా, 10th క్లాస్ చేస్తున్నారా, 10th చదువుతున్నారా, లేదంటే పీజీనా, ఉద్యోగం, దానికి లింక్ చేసుకొని మీరు చదవగలిగారు అనుకోండి, ఆ డేట్లు ఆ ఇయర్లు బాగా గుర్తుంటుంది. అది అయిపోయిన తర్వాత 1970 నుంచి 1990 వరకు చదవాలి. అక్కడ ఏమవుతుందంటే ఏ టెక్స్ట్ బుక్కి వెళ్ళిందా సమాచారం అనేది 69 ఉద్యమం మీద ఉంటుంది. సేమ్ అదే ఉంటుంది, అంటే స్టాటిక్ జస్ట్ ఫ్యాక్ట్స్ ఓరియంటెడే ఉంటుంది అక్కడ అంతా కూడా. అది తప్ప మీకు జనరల్గా సమాచారం ఎక్కువ ఉండదు అక్కడ. అదేంటిది ఇక్కడ సిలబస్లో పెట్టాడు కానీ మాకు ఎక్కడ దొరకట్లేదని అనుకోదు. ఎందుకంటే అక్కడ ఒక 2 సెక్షన్స్ ఎక్కువ క్వశ్చన్స్ మనకు రావు, అక్కడ కవర్ కాదు. ఆ తర్వాత మీరు 1948 నుంచి 1970 వరకు చదవాలి. ఈ విధంగా చదువుకుంటా పోతే మీకు మార్కులు మంచిగా వస్తాయి, అర్థమవుతుంది, ప్లస్ మార్క్స్ స్కోర్ కూడా స్కోర్ అవుతుంది. ఇప్పుడు ఏముంది అవకాశం? ఇప్పుడు 2023లో ఎగ్జామ్ రాసిన, 22లో ఎగ్జామ్ రాసిన, ఇప్పుడు మీకు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు 2001లో అయింది. 2021కి ఏమైందంటే 20 years అయింది. అందుకున్న కరోనాలో పార్టీ సమావేశాలు అవి అన్నీ చేద్దాం అనుకున్నారు, ఆపి మన 2022లో చేసుకున్నారు ఏప్రిల్ అయితే సబ్జెక్టు కరెక్షన్. కాబట్టి అక్కడ 20 years అయింది కాబట్టి హిస్టరీ పక్కా ఇంపార్టెంట్. ఇంకొక యాంగిల్లో కనుక మీరు వెళ్ళారు అనుకోండి, మీరు రాసే 2022-23 ఎగ్జామ్లో కామన్ క్యాపిటల్ 10 years ఉంటుంది. ఈ కామన్ క్యాపిటల్ 10 years దగ్గరకు వచ్చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయగలగాలి? 1991 to 2014 మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకని మీరు గమనించారా, ఎస్ఐ ఎగ్జామ్ రాసేవాళ్ళు 2018లో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో 1948 to 1970 మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చింది. 1991 to 2014 ఎక్కువ ఇవ్వలేదు మీకు అక్కడ. ఈసారి రాబోయే ఎగ్జామ్లో ఏంటంటే 1991 to 2014 ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి లాజికల్ యాంగిల్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే సబ్జెక్ట్ని బెటర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు ఈ లోకల్ అనే కాన్సెప్ట్ చెప్తున్నారు చూడండి, లోకల్ నాన్ లోకల్. ఇప్పుడు గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాత 10 జిల్లాలు తెలంగాణ బేస్ చేసుకొని ఉద్యోగాలు. ఫస్ట్ టైం తెలంగాణలో 2022లో గ్రూప్ 2 కానీ లేదంటే ఎస్ఐ కానీ ప్రజెంట్ ఉన్న 33 జిల్లాల బేస్ మీద ఇస్తున్నారు. ఇది ఏం ఇష్యూ? ఇది బేసికల్గా ఏం ఇష్యూ? లోకల్ నాన్ లోకల్ అనేది ఇష్యూ. బ్యాక్గ్రౌండ్ కనుక వెళ్ళారు అనుకోండి మీరు, ములికి నాన్ ములికి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ములికి అంటే లోకల్, నాన్ ములికి నాన్ లోకల్, ఇక్కడికి వెళ్తుంది. ఈ ములికి నాన్ ములికి ఇష్యూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చారిత్రకంగా కూడా చూసిన 100 years కాన్సెప్ట్ ఇది. 2020, 2019 నిజాం వ్యవస్థ టైం నుంచి ఉంది ఇది. ఇప్పుడు మీరు ములికి నాన్ ములికి నిజాం వ్యవస్థ దగ్గర నుంచి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గర నుంచి మొన్న జోనల్ మల్టీ జోనల్ 2 జోనల్ దగ్గరకు వచ్చేసిన దగ్గరగా పక్క క్వశ్చన్. దీని మీద ములికి నాన్ ములికి మీద మీకు దాదాపుగా 70 నుంచి 80 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఇక్కడ కనుక మీరు మేజర్గా తెలంగాణ ఉద్యమ చరిత్రలో కనుక కాన్సన్ట్రేట్ చేసిరు అనుకోండి, డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుంది. ఇటు ములికి అనే ఇష్యూ మళ్ళీ ఎక్కడికి పుడుతుంది? అది బహమనీ సుల్తాన్ దగ్గర బ్యాక్ వెళ్ళిపోవాలి. మళ్ళీ బహమనీ సుల్తానేట్ అనేది మధ్యయుగ తెలంగాణ దగ్గర. అక్కడ నుంచి బహమనీ కింగ్డమ్ అనేది 5 బహమనీ కింగ్డమ్ నుంచి డివైడ్ అయింది 5 రాజ్యాలుగా డివైడ్. వాటిలో గోల్కొండ దగ్గర కూడా మీరు ములికి నాన్ ములికి, మళ్ళీ అసబ్జాయి దగ్గర ములికి నాన్ ములికి, మళ్ళీ తెలంగాణ 52 ఉద్యమంలో ములికి నాన్ ములికి, 69 ఉద్యమంలో ములికి నాన్ ములికి, అండ్ 2014 దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మీరు జోనల్ వ్యవస్థని డివైడ్ చేసిన దగ్గరకు వచ్చారనుకోండి, ఇట్ ఈస్ ది వెరీ ఎక్సలెంట్ యాంగిల్ అన్నట్టు. ఇప్పుడు నేను ఇట్లెందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వినే అభ్యర్థులు కూడా డౌట్ ఉంటుంది, సార్ మీరు ఈ యాంగిల్ చెప్తున్నారంటే ఐఎమ్ పిహెచ్డి రీసెర్చ్ కాదు.
ఈ రీసెర్చ్ స్కాలర్స్కి ఉండే యాంగిల్, ఇప్పుడు నేను సిలబస్ పట్టు జాబ్ కొట్టు రీసెర్చ్ స్కాలర్ అవ్వకముందు కూడా ప్రోగ్రామ్ చేశాను. అభ్యర్థులు కొన్ని యూట్యూబ్లో ఉంటాయి. ఇప్పటికే డిఫరెన్సెస్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక యాంగిల్ పట్టుకుంటే, ఒక ఇష్యూ పట్టుకుంటే దాని డిఫరెంట్ కోణంలో అన్ని కోణాల్లో ఎన్ని కోణాల్లో చేయొచ్చు దాని మీద అన్నది ఉండాలి అవగాహన. అప్పుడు మనకి ఎలాబరేట్గా ఇష్యూస్ రాస్తాయి. ఇప్పుడు మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాసింది అనుకోండి, ఇప్పుడు చెప్తున్నా మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ 1లో మీకు ములికి నాన్ ములికి మీద 10 మార్కులు క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపరే ఉండదు. కరెక్ట్. డామ్ షూర్ అది డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా కూడా ఉండొచ్చు. దట్ ఈస్ ది రీజన్. అట్లా మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే బెటర్. అడిగిన అభ్యర్థికి ఇది ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎస్ఐ అనేది, ఉద్యమ చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఒక అంశం కూడా చెప్తాను. నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం అంటే అభ్యర్థులు ఏంటంటే లోకల్లో దొరికే పుస్తకాలు ఇవన్నీ చదువుతున్నారు. నేను కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద దాదాపు ఒక 1200 క్వశ్చన్స్ నా ఓన్గా రాశాను. ప్రాక్టీస్ చేయడం అంటే ఏం ప్రాక్టీస్ అనుకుంటున్నారు మీరు? క్వశ్చన్ పేపర్ తీసుకొని ఊరికే బబుల్ చేసేసేయడం, లేదంటే లైక్ ఎవరో ఒక 4 బిట్లు ఒక రెగ్యులర్ ఎగ్జామ్. ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఏం ట్రెండ్ అంటే ఏం చేస్తున్నారంటే ప్రతి సండే ఎగ్జామ్ రాస్తుందా అంటాడు. ఏం ఎగ్జామ్ రాస్తున్నావు? బుక్లో లైన్ తీసి లైన్ క్వశ్చన్ చేసి ఆ 4 ఆప్షన్లు పెట్టినా నువ్వు ఎగ్జామ్ రాసేదా? నో. క్వశ్చన్ పేపర్ ఒక ప్రొఫెసరో లేదంటే ఒక ఎక్స్పర్టో ఆయన ఓన్గా పెన్ను పేపర్ పెట్టి క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఆలోచింపచేసే విధంగా క్వశ్చన్స్ తయారు చేసిన దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. RRR మూవీలో RRR అంటే ఏంది, RRR అంటే ఏంది అది రాసిస్తారేమో. అది మీకు ఎవరైనా RRR ఏంది అనేది కనుక గమనిస్తే రాజమౌళి అంటారు, రామ్ చరణ్ అంటారు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అంటారు. రౌద్రం రణం అనే కాన్సెప్ట్ ఎవరు మాట్లాడారు? కరెక్ట్. ఇప్పుడు RRR మూవీలో RR ఏంది అని మాట్లాడారు అనుకోండి, రౌద్రం రణం అనే కాన్సెప్ట్ మాట్లాడకుండా ఇది పెడతాడు. ఎక్కువ మంది స్టూడెంట్లు ఏం పెడతారు, ఇప్పుడు RRR అనగానే అక్కడ కనుక 3 Rలు కనుక ఇచ్చారనుకో ఎవ్రీబడి అదే ఆలోచనలో ఉంటారన్న. RRR అంటే పేరు ఎందుకు పెట్టిర్రు, ఇట్లా పెట్టిరని కాదు. అది పేపర్లో కానీ అది రిలీజ్ చేసిన ఫంక్షన్లో ఎక్కడో ఒక దగ్గర RRR మీనింగ్ ఎక్కడో ఒక దగ్గర చెప్తారు. పోస్టర్స్ లో కింద ఉంటుంది, పోస్టర్స్ లో కింద ఉంటుంది. అది ఎవరు అబ్జర్వ్ చేయరు, అది నోబడి దాని కాన్సన్ట్రేట్ ఎవరు. కానీ అక్కడ క్వశ్చన్ ప్రేమ అవుతుంది. ఆ క్వశ్చన్ ప్రేమ అయితే అరే ఇట్లనా నేను అనుకోలేదు కదా అంటాడు. అరే మర్చిపోయినా బయట, అరే అవును కదా మర్చిపోయినా అని కూడా అనుకుంటారు. అదే యాంగిల్ అనుకుంటారు. అంటే మీరు యాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఎట్లుంది, అది డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కొమరం భీం కాన్సెప్ట్ ఉంది, అది దాని బ్యాక్గ్రౌండ్ కూడా అదే కాన్సెప్ట్. ఇప్పుడు మీరు కొమరం భీం చారిత్రక నేపథ్యం నీకు సినిమాలో ఉన్నట్టు చూపించకపోయినా, అది సినిమా కాబట్టి ఎవ్రీబడి విన్నో, అది కొంచెం ఇప్పుడు ఉన్న కోణంలో ఆలోచించాలి. ఇప్పుడు కొమరం భీమ్ని మన తాత ముత్తాతలు చూసిన యాంగిల్ ఒక తీరుగా ఉంటుంది, మనం చూడడం పేరెంట్స్ యాంగిల్ ఒక తీరుగా ఉంటుంది, మనం చూడేది ఒక తీరుగా ఉంటుంది, జనరేషన్ మారుతూ ఉంటుంది, డిఫరెంట్. ఇప్పుడు మీరు ఇంకొక 50 years తర్వాత ఇదే కొమరం భీం కాన్సెప్ట్ చేసుకుని మళ్ళీ సినిమా చేస్తారు, అప్పుడు చూపించే యాంగిల్ ఇంకొక తీరుగా ఉంటుంది. ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే చదివేటప్పుడు దానికి ఒక యాంగిల్ని మనం అబ్జర్వ్ చేయగలగాలి అనేది. కరెక్ట్. చేస్తే ఇవి అనాలిసిస్ ఎప్పుడు అర్థమవుతుంది, మీకు సబ్జెక్ట్ మీద కొంత కమాండ్ ఉన్నప్పుడు అర్థమవుతుంది. ఎస్ఐకి అడిగిన ఇంకో క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక సబ్జెక్ట్కి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎక్కడికైనా వెళ్ళాలి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా వెళ్ళాలి. లాస్ట్ ఒక 15 years టైం పీరియడ్ కనుక తీసుకుంటే కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ అనేది చాలామందికి ఒక డిఫరెన్సెస్ తెలియాలి. పాలిటీ ఈజ్ ఎ డిఫరెంట్, గవర్నెన్స్ ఈజ్ ఎ డిఫరెంట్, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ డిఫరెంట్. కాకుంటే 3 మాత్రం ఇంటర్లింక్డ్. అవును. ఈ ఇంటర్లింక్డ్ మీకు ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న అంశాల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కానీ అభ్యర్థులు చదివేది ఏంటిది, రాజ్యాంగం ఎక్కువ చదవట్లేదు, గవర్నెన్స్ అనే టాపిక్. వాట్ ఈస్ మీకు సింపుల్గా ఒక యాంగిల్లో చెప్పాలంటే గవర్నెన్స్ టాపిక్లో ఎక్కువ ఏం కవర్ అవుతుంది అంటే రాజ్యాంగం రాసినప్పుడు ఉన్న అంశాలు కాకుండా తర్వాత పెట్టిన సంస్థలు ఎక్కువగా కవర్ అవుతాయి. దాంట్లో మానవ హక్కుల సంఘము లేదంటే బీసీ కమిషను ఇలాంటి మీకు ఎక్కువగా కవర్ అవుతుంది. ఓకే, ఇలాంటి అంశాలు మీరు తక్కువ కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అక్కడ ఇష్యూస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఎక్కువ ఫ్రేమ్ చేయగలగాలి. అప్పుడు మీకు బెటర్గా మార్కులు రావడానికి స్కోప్ ఉంటుంది అన్నట్టు. దట్ ఈస్ ది థింగ్. అట్లా పాలిటీ మీద కూడా మీరు ఎస్ఐ మెయిన్స్ రాసేవాళ్ళు ఈ 2 సబ్జెక్టులు మేజర్గా కాన్సన్ట్రేట్ కనుక చేయగలిగితే బెటర్ స్కోర్, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది.
రైట్, ఓకే. ఇన్ని యాంగిల్స్, అందుకే పిహెచ్డి స్కాలర్ ఎలా అయ్యారన్నది ఇప్పుడు నాకు అర్థం అవుతుంది మీరు. రైట్, మరో డౌట్ రేస్ చేస్తున్నారండి మరో అభ్యర్థి. సార్, నేను గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఉన్నాను. మెయిన్స్ రాయాలంటే 3 నెలల సమయం మాత్రమే ఉంది. 3 నెలల్లో వ్యాసరూప ప్రశ్నల్ని కవర్ చేయడం చాలా కష్టం. దానికి ఒక స్ట్రాటజీ ఫాలో కావాలి. ఆ స్ట్రాటజీని వివరించండి సార్. చాలా మంది అడిగే క్వశ్చన్ అండి ఇది. ఏంటంటే టైం తక్కువ ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా స్ట్రాటజీ ఉందా, లేకపోతే టిప్స్ ఏమన్నా ఇస్తారా ఏంటి అని అడుగుతారు. రైట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఏంటంటే గ్రూప్ 1లో ఈ 6 పేపర్లకి ఈ 3 నెలల్లో ఏం పని చేస్తారు? ఎస్, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సిలబస్, గ్రూప్ 1 సిలబస్ మీద పూర్తి కమాండింగ్ రాగలగాలి. మొత్తం 6 పేపర్లు ఎస్ఏ ఇంక్లూడింగ్ చేసుకుంటే ఈ 6 పేపర్స్లో ఎస్ఏ పేపర్లో ఎక్కువగా సిలబస్ ఏమి ఉండదు, జస్ట్ సబ్జెక్ట్ నేమ్స్ ఉంటుంది. మిగతా 5 పేపర్లు మాత్రం సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, మీ బ్రెయిన్కి ఈ 5 పేపర్లో ఉన్న సిలబస్ ఏ చాప్టర్లో ఉన్నది అనేది మీకు ముందు తెలియాలి. సిలబస్ని మీ బ్రెయిన్లో ఎక్కేయడానికి నాకున్న అనుభవం మేరకు అట్లీస్ట్ ఒక నెల రోజులు పడుతుంది. సిలబసే, ఉత్త సిలబస్ బ్రెయిన్ లో ఎక్కించుకోవడానికి నెల రోజులు. వాట్ ఐ మీన్ నెల రోజులు ఎట్లా పడుతుంది సిలబస్ అని బ్రెయిన్ ఎక్కేయడానికి? ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఏ పేపర్లో ఏ టాపిక్ కిందికి వస్తుంది అనేది చెప్పమంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చెప్పగలగాలి. అంటే అంత దట్ ఈస్ మై మీన్. నెల రోజులు పడుతుంది అంటే అది మీనింగ్. ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది? గవర్నెన్స్ దగ్గర ఉంటుంది. అంటే పాలిటీ, కాన్స్టిట్యూషన్ అక్కడ ఉంటుంది. ఏ పేపర్ కొంత వస్తుందంటే 2వ పేపరా, 3వ పేపరా, 4వ పేపరా, 5వ పేపరా, ఇవి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. చూసారు ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయో? మీరంటే 20 ఏళ్ళు టీచ్ చేశారు, పిహెచ్డి కాబట్టి మీరు అలా 3rd పేపర్ 4th పేపర్ అని చెప్పేస్తారు. అది ఎక్కడ ఉంది అంటే ఈయన చెప్పలేడు అన్నట్టు. లేదంటే మీరు వ్యాక్సిన్ తీసుకోండి, ఇప్పుడు కరోనా కోవిడ్-19 తీసుకోండి. ఇక్కడ కరోనా కోవిడ్-19 కనుక పాండమిక్ కనుక గమనిస్తే కోవిడ్-19కి సంబంధించింది గ్రూప్ 1 సిలబస్లో ఎక్కడ ఉంది అంటే అవును ఎక్కడ ఉంది అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. కోవిడ్-19 కాన్సెప్ట్ ఏంది? డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగం. హెల్త్ డిజాస్టర్ విపత్తు నిర్వహణ సబ్జెక్ట్ కిందికి వచ్చేది కోవిడ్-19 కాన్సెప్ట్. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? డిజాస్టర్ మేనేజ్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ 15 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్లో ఉన్నది? అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ మీరు వ్యాక్సిన్ దగ్గరికి వెళ్ళిరు అనుకోండి, మళ్ళీ డిజాస్టర్ మీ వ్యాక్సిన్స్ సంబంధించింది మీకు మళ్ళీ 10th క్వశ్చన్లో కనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పిన అర్థం ఏంటంటే నెల రోజులు పడుతుంది అంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూకి సంబంధించింది ఏ పేపర్లో ఉన్నది, ఏ సెక్షన్ కిందకి ఉందనేది ముందు తెలియాలి. అదంతా చేసుకోవడానికి పర్ఫెక్ట్గా మనకి ఎక్కడెక్కడ ఉందంటే ఇట్ విల్ టేక్ 30 days ఆఫ్ టైం. ఈజీ తీసుకుంటుంది. ఫర్ మీ నాకే సిలబస్ మొత్తం మెమరైజ్ చేయడానికి 6 months పట్టింది. ఓకే, ఓకే. ఆ 6 months తర్వాత ఓకే ఫలాని చోట ఈ ఫలాని పేపర్లో ఈ 15 క్వశ్చన్లో 3వ క్వశ్చన్ కిందికి వచ్చింది, 6వ క్వశ్చన్ కిందికి వచ్చిందని తర్వాత అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే చెప్పగలను, కానీ ఇంత ఇదిగా ఉంది గ్రూప్ 1. ఇక మీరు అభ్యర్థి అడిగారు చూడండి సార్, నేను స్ట్రాటజీ ఏ విధంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ బేసికల్గా మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ ది మీనింగ్ బై స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? బిఏ కానీ డిగ్రీలో కానీ మీరు ఏం సబ్జెక్ట్ చదివారు, ఏం సబ్జెక్ట్ చదివారు అనే దానికి మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్ ముందు పట్టుకోవాలి. ఇప్పుడు గ్రూప్ 1 సిలబస్ ఎక్కువగా ఏంటిదంటే చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇది కొంచెం అడ్వాంటేజ్, పూర్తిగా కాదు, అంటే ఆల్రెడీ కొంచెం చదువుంటారు కాబట్టి. ఇక అట్లా అనుకుంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కనుక అబ్జర్వ్ చేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ 5వ పేపర్లో కనుక 50 మార్కులు ఉంటాయి చూడండి, అది మీరు ముందు చూసేసుకోండి, మీ చేతిలో ఉన్న పని అది. కరెక్ట్. అట్లా మీ డిగ్రీ స్టాండర్డ్ని బట్టి చూడండి. చూసిన తర్వాత దానికి క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూడండి. గ్రూప్ 1 ఆల్రెడీ ఏపీలో జరిగిన, ఇప్పుడు ఏపీ ఉన్నప్పుడు మనకి ఎగ్జామ్స్ జరిగినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏపీలో పడ్డ 2011 నోటిఫికేషన్ జరిగిన దానికి చూసుకోవాలి. అక్కడ క్వశ్చన్స్ ఎట్లా అడిగారని చూడాలి మీరు. అది చూసేసిన తర్వాత మీకు రాని సబ్జెక్ట్ని ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి, అసలు తీసుకోవాలి. 1 ఎక్స్పర్ట్ మాత్రం మొత్తం గ్రూప్ 1 సిలబస్ 6 పేపర్లు మాత్రం చెప్పలేడు మీకు.
ఎవరి ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్ వాళ్ళది ఉంటుంది. వాళ్ళని కన్సల్ట్ పక్క కావాల్సింది, ఆ ఎక్స్పర్ట్ని పక్క కన్సల్ట్ కావాలి. అసలు ఈ సిలబస్ ఎట్లా ఉంది అంటే గ్రూప్ అనేది నాకు ఇప్పుడు కూడా అంటే సిలబస్ పట్టు జాబ్ కొట్టు ప్రోగ్రామ్ ద్వారా కూడా ఒక విన్నపం ఏంటంటే ఈ ప్రిలిమినరీకి కూడా ఇప్పుడు ఇచ్చిన జూలై ఆగస్ట్ కాకుండా కొంచెం అడిషనల్ ఇంకొక నెల మై రిక్వెస్ట్ ఇది మనవి. మెయిన్స్ కూడా జర సిలబస్ కొంచెం టైం ఇది సరిపోదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సిలబస్ కనుక గమనిస్తే ఈ సిలబస్ పెట్టిన తర్వాత తెలంగాణలో సిబిసిఎస్ అని చాయిస్ బేస్డ్ సిలబస్ యూనివర్సిటీ ఉస్మానియా కాకతీయ మహాత్మా గాంధీ శాతవాహనకు పెట్టిన తర్వాత ఏం చేశారు, చాలా తెలివిగా ప్రొఫెసర్లు ఈ ఒక్కొక్క సెక్షన్ ఉన్న సిలబస్ని ఒక సెమిస్టర్లో 5 కనుక యూనిట్లు ఉంటే తీసుకొచ్చి ఒక సెమిస్టర్లో ఒక యూనిట్ తీసుకొచ్చి పెట్టారు. ఒక యూనిట్ తీసుకొచ్చి పెట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ తెలంగాణ ఉద్యమం అంటే పొలిటికల్ సైన్స్ వాళ్ళకి ఒకటి ఉందిలే. అక్కడ హిస్టరీ తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, ఒక్కొక్క యూనిట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. పోయి ఆ తెలుగు అకాడమీ పుస్తకాలు కనుక గమనిస్తే ఆ సెమిస్టర్లో ఒక సెమిస్టర్కి చదివే వాటిలో ఇది ఉంటుంది అన్నట్టు. షాక్ అన్నట్టు ఇది. ఎట్లా హౌ కెన్ యూ మేనేజ్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్నట్టు. కాబట్టి మీరు తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీ సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ కన్సర్న్ ఎక్స్పర్ట్ దగ్గరికి కాన్స్టిట్యూషన్ ఇప్పుడు హిజాబ్ ఇష్యూ ఉంది, మీకు హిజాబ్ ఇష్యూ ఎక్కడ దగ్గరికి పాలిటీ దగ్గరికి వెళ్తే సెకండ్ క్వశ్చన్ దగ్గర కవర్ అయిపోతుంది. అది మీకు ఫండమెంటల్ రైట్స్ దగ్గర కవర్ పక్క హిజాబ్ ఇష్యూ మీద పేపర్లో వచ్చిన కటింగ్స్ రాసేసుకుంటే మీకు మార్కులు వచ్చేస్తాయి. ఒకసారి బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకోవాలి. లేదంటే ఇంకొక ఇష్యూ తీసుకోండి, మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకోండి, పేపర్లో ఉన్న కటింగ్ ఇస్తుంది ఎనఫ్, ఆ ఇష్యూ తీసేసుకోండి. లేదంటే మీకు శ్రీకృష్ణ కమిటీ తీసేసుకోండి, తెలంగాణ ఉద్యమ చరిత్రలు కంపల్సరీ మీకు 10 years దగ్గరకు వచ్చేస్తుంది. శ్రీకృష్ణ కమిటీ అంటే కామన్ క్యాపిటల్ దగ్గరకు వచ్చేస్తుంది. క్వశ్చన్ రావడానికి మనకు పాసిబిలిటీ ఉన్నది అక్కడ. ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే ఇంపాక్ట్ 10 years అయిపోయాక ఎలా ఉండొచ్చు, ఎలా డివైడ్ అలాంటిది ఏమైనా వస్తుందంటారా క్వశ్చన్? ఎస్, ఇప్పుడు మనం శ్రీకృష్ణ కమిటీ కనుక తీసుకుంటే శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఆ చాప్టర్స్ ఏందనేది క్వశ్చన్ రావచ్చు. ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రేమి. ఓకే. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే అధ్యాయం 8 శ్రీకృష్ణ కమిటీ అధ్యాయం 8 దాంట్లో కొన్ని సీక్రెట్స్ తర్వాత రిలీజ్ చేశారు, అది కోర్టుకి వెళ్ళింది. దాని మీద మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. లేదా శ్రీకృష్ణ కమిటీకి ఏం బాధ్యతలని అప్పగించారు, ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. శ్రీకృష్ణ కమిటీ కొన్ని అంశాలని దాచడానికి గల కారణాలు ఏంటి, ఆ రోజు ఉన్న కండిషన్స్ ఏంటి, ఎగ్జాంపుల్ మీడియా మేనేజ్మెంట్ XYZ అవి ఏంటిది అంటే మీరు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ని కనుక తీసుకుంటే 4 నుంచి 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే వాటికి ఏం చేయాలి, ఆ కన్సల్ట్ ఎక్స్పర్ట్ని మీరు కన్సల్ట్ అయ్యి క్వశ్చన్ ఫ్రేమింగ్ విధానం ఎట్లుందని తీసేసుకొని మనకు ఓన్గా మీరు ఆన్సర్ రాసేసుకోవాలి. అట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ చేయాలి. చేస్తే మీకు ఎక్సలెంట్ మార్కులు అనేది వస్తుంది. అందరికి ఇదే టైం ఉంది, ఎక్సలెంట్ మార్క్స్ రావడానికి మీకు పాసిబిలిటీ ఉంది. కరెక్ట్. అంటే ఇంకో క్వశ్చన్ తీసుకోండి, మీరు ఇప్పుడు తెలంగాణ చరిత్రలో కనుక తీసుకుంటే రామప్ప తీసుకోండి. మీరు రామప్ప టెంపుల్ అనేది దేని కిందకి వస్తుంది, మిడివల్ తెలంగాణ చరిత్ర కిందకి వస్తుంది. ఇప్పుడు హెరిటేజ్ సైట్ గుర్తించారు. మీకు అక్కడ కనుక గమనిస్తే పక్క రామప్ప మీద యునెస్కో రిలేటెడ్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వస్తుంది. అది మీరు ఎట్లా చెప్పగలుగుతారు? యూ కెన్ టేక్ ఇండియాలో రామప్ప లాంటి యునెస్కో గుర్తించిన ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా కనుక గమనిస్తే మీరు గుజరాత్లో గుర్తించింది యునెస్కో, గుర్తించింది. ధోలావీరా తీసుకోండి, మీరు గుర్తించింది అక్కడ ధోలావీరా. గుజరాత్ వాళ్ళకి ఎగ్జామ్ రాస్తే వచ్చింది కదా ధోలావీరా ఎగ్జామ్లో. ఓకే, సో మనకు కూడా ఛాన్సెస్ ఉంది. మీరు రామప్ప మీద ఒక 10 మార్కుల క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని ఉండే, డిఫరెంట్ కోణంలో ఫ్రేమ్ చేసుకుని ఉండాలి. రామప్ప కళావైభవము ఆర్ట్ మీద ఒక యాంగిల్, లేదంటే కాకతీయ ఇరిగేషన్ సిస్టమ్ మీద ఒక 10 మార్క్స్ క్వశ్చన్స్ రాసుకోవాలి. ఒక పేజ్ ఎన్ని వస్తుంది, హార్డ్లీ ఒక 200 words రాయాలి. ఓన్గా ఫ్రేమ్ చేసుకోవాలి. కానీ బ్యాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఇవన్నీ కోచింగ్ సెంటర్ సిస్టమ్. అఫ్కోర్స్ నాకు కూడా పృథ్వీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్. ఇక్కడ ఎంత ఒక పంతులో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు, అందరికి ఇదే ఆన్సర్ చెప్తాడు అన్నట్టు. క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఆ కరెక్షన్ చేసేటోడికి. ఓకే, వీళ్ళందరూ ఒకే తీరుగా రాసి డిఫరెంట్గా రాసి డిఫరెంట్ కోణంలో రాసేటోడికి ఇక్కడ మార్కులు వస్తాయి. వీళ్ళు అట్లా కాదు, మీరు క్వశ్చన్ చెప్పండి సార్, ఆన్సర్ కూడా చెప్పేయండి, ఎందుకంటే మేము కష్టపడం. షార్ట్ టైం లేదు, ఏదన్నా అంటే టైం లేదు. వాస్తవంగా గ్రూప్ 1లో మీకు మాక్సిమం మార్క్స్ ఎంత ఇస్తారు, 10 మార్క్స్ క్వశ్చన్కి మినిమం 3, మాక్సిమం 6 మార్కులు. 60% మార్క్స్ కనుక జనరల్గా ఎక్కువ వేయరు. ఎందుకంటే మన మొత్తం ముస పద్ధతి. అదే మీరు సొంత నోట్స్ రాసుకున్నారు అనుకోండి 8 మార్క్స్ వరకు కూడా వెళ్తుంది.
అంటే ఇప్పుడు మీకు అంటే ఎంత చెప్పిన డిఫరెంట్ గా యూనిక్ గా మనం అక్కడ ఆన్సర్ ప్రెజెంట్ చేస్తాం అన్న దాని మీదే ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్ అనేది మనంతలో మనం చేసుకుంటేనే వస్తుంది. Great. జనరలైజ్ మూస పద్ధతిలో రాసుకుంటా పోయారు అనుకోండి, రామప్ప ఈ రాజు కట్టించాడు, రామప్ప దేవాలయం ఇది అని అంటే ఇంకా అదే అయిపోయింది. ఇంకొక క్వశ్చన్ కూడా స్ట్రాటజీ ఉంది సార్. ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, బాడీ పార్ట్ ఎట్లా రాయాలి. నేను కూడా అడుగుదాం అనుకున్నాను. అంటే ఎలా దాన్ని ప్రజెంట్ చేయాలంటే ఏమైనా డివిజన్ పెట్టాలా, ఫస్ట్ 3 lines, దాని తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ చేంజ్ చేయాలా, మళ్ళీ దాంతో కంక్లూజన్ ఇవ్వాలా, ఎలా ప్రజెంట్ చేయాలి? నాకున్న అనుభవం ప్రకారం ఎంఏ హిస్టరీ రాశాను, నేను బిఏలు రాశాను, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, పీజీ డిప్లొమాలు అన్నీ రాశాను. దేంట్లో అయినా 100కు 80% కన్నా ఎక్కువ వచ్చినాయి. క్వశ్చన్ ఏం అడిగిండు, ఆన్సర్ ఏందనేది రాయాలి. వాళ్ళకి ఏంటంటే వీళ్ళే బాడీ పార్ట్ ఇట్లా రాయాలంట, ఇంట్రడక్షన్ ఇట్లా పెట్టాలంట, కంక్లూజన్ ఇట్లా పెట్టి. ఎవరు చెప్పారు? ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క తీరుగా బాడీ పార్ట్ ఉంటుంది, ఒక్కొక్క తీరుగా ఇంట్రడక్షన్ ఉంటుంది, ఎండింగ్ ఇంకొక తీరుగా ఉంటుంది. ఎలా? దట్ ఈస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసేసుకుంటాను మీకు బాడీ పార్ట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ కనుక మీరు తీసుకున్నారనుకో, రీసెంట్గా సివిల్ సర్వీస్ లాంటి కానీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ నేను తీసుకుంటాను ఒకటి. ఇప్పుడు మేజర్గా పాలిటీలో ఒక యాంగిల్ తీసేసుకోండి, అంటే 2-3 సబ్జెక్టులో మీకు యాంగిల్ చెప్పండి. హిజాబ్ ఇష్యూ తీసేసుకోండి మీరు. హిజాబ్ మీద క్వశ్చన్ ఎట్లా అడిగారు అనేది మీరు ముందు గమనించగలగాలి. ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఆర్టికల్స్ ఏదైతే లింక్ ఉన్నాయో, క్వశ్చన్స్ లింక్ ఉన్నాయో, రైట్ టు రిలీజియన్ లింక్ ఉంది కదా, రైట్ టు ఈక్వాలిటీ లింక్ ఉంది కదా, రైట్ టు లైఫ్ లింక్ ఉంది కదా, ఈ అన్ని ఆర్టికల్స్ అక్కడ మెన్షన్ చేయాలి. రైట్ టు రిలీజియన్, రైట్ టు ఈక్వాలిటీ, షార్ట్ ఆర్టికల్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ అయిపోయింది. ఈయన ఏం చేస్తాడు, పోయి 14 రాస్తాడు, 15 రాస్తాడు, 16 అవన్నీ ఆయనకు తెలుసు. నువ్వు ఎందుకు రాయడం ఆడ? ఆర్టికల్ 14 to ఇది రైట్ టు ఈక్వాలిటీ అంతే. ఇంకొకటి రైట్ టు లైఫ్ ఉంది కదా, దీంట్లో జీవించే హక్కు 21 రాసే నువ్వు అక్కడ, దాన్ని డెఫినేషన్ రాసేసాయి 21ని, అయిపోయింది కదా. అది రైట్ టు రిలీజియన్ ఉంది కదా, 25 నుంచి 28 రాసేసాయి. దెన్ నీకు ఒపీనియన్ అడిగిందా హిజాబ్ మీద, నీ ఒపీనియన్ అడిగితే నువ్వు ఒపీనియన్ రాయి. ఓకే, అడిగితేనే రాయాలా లేకపోతే అడగకపోయినా మనకు అవసరం ఏమున్నది? ఇప్పుడు ఆయన అడగంది, ఇప్పుడు సివిల్ సర్వీస్ క్వశ్చన్లో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటాడు, లేదంటే ప్రో అండ్ కన్సెన్స్ అంటారు. ఇప్పుడు ఆ ఇష్యూ మీద నువ్వు సపోర్ట్ చేస్తూ వ్యతిరేకిస్తూ రాయమంటాడు. కానీ మీరు గ్రూప్ 1 ఏ పేపర్ చూసినా ఎక్కడైనా గ్రూప్ 1లో నీ ఓన్ ఒపీనియన్స్ రాయమని ఎక్కువగా ఉండదు. ఎక్కువగా ఎక్కడ ఉండదు. అలాంటి యాంగిల్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏమవుతుంది, గ్రూప్ 1 రాసే వాళ్ళకి సివిల్స్ వాడు వస్తాడు. దీంట్లో సివిల్స్ కోణం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది గ్రూప్ 1 కోణం. చాలామంది అబ్జర్వ్ చేయట్లా. మన ఒక మిత్రుడు అన్నాడు, సివిల్స్ రాసేవాళ్ళు గ్రూప్ 1కి హెవీ కాంపిటీషన్కి వస్తారు, వాళ్ళే పోటీ. అసలు వాళ్ళు పోటీ కాదు నన్ను అడిగి. ఎందుకు కాదు అంటే గ్రూప్ 1లో అడిగే క్వశ్చన్స్ విధానం డిఫరెంట్గా ఉంటుంది. అకాడమిక్ బేస్డ్ సబ్జెక్ట్ బేస్ వస్తుంది. సివిల్ సర్వీస్లో అంతా కాంటెంపరీ లింక్, స్టాటిక్, డైనమిక్. సబ్జెక్ట్ ఏదైతే డైనమిక్ చేంజ్ అవుతూ ఉంటుందో ఆ డైనమిక్ని బేస్ చేసుకొని స్టాటిక్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మీద సివిల్ సర్వీస్ క్వశ్చన్స్ అడుగుతాడు. అఫ్కోర్స్ రీసెంట్గా కొన్ని సబ్జెక్టులో అట్లా కూడా వస్తున్నాడు ఎగ్జామినర్. అట్లా మీరు ఫ్రేమ్ని చేయగలగాలి. ఏ క్వశ్చన్ రాసినా ఏంటంటే చేయాల్సింది, ఎక్కడైనా ఒక 2 లైన్లు అయినా, ఒక 30-40 పదాలైనా సమకాలీన అంశాన్ని దాంట్లో మెన్షన్ చేయగలగాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ కనుక తీసుకున్నారనుకోండి, 18 నుంచి 21 ఇయర్స్ పెంచడం అనేది బాగా ఇష్యూ. ఎక్కడ వస్తుంది ఇది? సోషియాలజీలో వస్తుంది. మీరు శారదా చట్టం బ్యాక్ వెళ్ళిపోవాలి, రాజా రామ్మోహన్ రాయ్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఆ రోజు రాజా రామ్మోహన్ రాయ్ దీని మీద చేసిన కృషికి విలియం బెంటింగ్ కాన్సెప్ట్ రాయండి దాంట్లో. అప్పుడు మీకు కరెక్షన్ చేసే ఎగ్జామినర్కి ఇతను చాలా బాగా ఐడియా ఉన్నాడు. శారదా చట్టం దగ్గర నుంచి మొదలుపెట్టు, బెంటింగ్ తీసుకున్నది రాజా రామ్మోహన్ రాయ్ కానీ, దానికి వ్యతిరేకించిన వాళ్ళు కానీ, రీసెంట్గా చేసిన చట్టాలు కానీ, ఇవన్నీ ఒక 2 లైన్లు 50 పదాలు రాస్తూ ఇప్పుడు దీన్ని 2 కోణాలని మీకు కనిపించగలగాలి. ఏమని? ఒక అమ్మాయి లెటర్ రాసింది నరేంద్ర మోడీకి, సార్ నాకు పెళ్లి చేసేస్తున్నారు, 18 ఇయర్స్కి చదువుకోవాలని ఉంది, నాకు 21 ఇయర్స్ కనుక చేస్తే అని. ఇది న్యూస్లోకి వచ్చింది. ఆ పాయింట్ మీరు రాయండి. అది ఇంప్లిమెంట్ అయిందా లేదా ఒక లైన్లో రాయి. ఫలానా స్టేట్ నుంచి ఒక అమ్మాయి నాకు చదువుకోవాలని ఏజ్ అని. ఇంకొక కోణంలో కనుక గమనిస్తే తెలంగాణలో ప్రాక్టికల్ చూసుకోండి. ఇప్పుడు మీరు కళ్యాణ లక్ష్మికి, ఈవెన్ కళ్యాణ లక్ష్మి 18 ఇయర్స్ ఉంటేనే వస్తుంది అనగానే
అక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ని మార్పిచ్చి ఆ 18 రాకపోయినా ఇచ్చేస్తుంది. ఓకే. ఇంకొక యాంగిల్ ఏముంది, ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోయింది లోకల్లో. అమ్మ చూడు ఇప్పుడు 18 సంవత్సరాల వయసు నుంచి 21 చేసేస్తున్నారు, పెళ్ళలేదు. అందుకునే మీరు చూడండి లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళైనాయి. 2022 ఏప్రిల్ మార్చి మేలో కూడా బాగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి మీకు. ఈ కోణంని కూడా రాయండి మీరు. అంతేగాని మూసపర్లో నేను బుక్లో ఇది చూశాను అదే రాస్తాను అంటే కుదరదు, నేను గిట్లానే ఉంటా అంటే కష్టమే. అది ఒక గ్రూప్ అన్ ఆఫీసర్కి ఉండే లక్షణాలు కాదు. అనలిటికల్ యాంగిల్ అనేది కలిగి ఉండాలి మనం. రైట్. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక కాంపిటీషన్ అన్నారు కాబట్టి నేను అడుగుతాను. ఇప్పుడు కాంపిటీషన్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత పడింది కాబట్టి కాంపిటీషన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ రాసిన వాళ్ళు లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి లేకపోతే పాతగా రాసే వాళ్ళకి ఎలాంటి ఎడ్జెస్ తీసుకోవాలి అండ్ స్మార్ట్గా ఎలా థింక్ చేసి ఆన్సర్ చేయాలి? ఇప్పుడు ఎవరైనా కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక సబ్జెక్ట్ ఉన్న గ్రూప్ అన్న 6 పేపర్లు ఒక ఎక్స్పర్ట్ చెప్పలేరు. దీన్ని డిఫరెంట్ ఎక్స్పర్ట్ యొక్క సలహాలను తీసుకోగలగాలి మనం కంపల్సరీగా. ఇప్పుడు కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి నాకున్న అవగాహన మేరకు పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండకపోవచ్చు దీంట్లో. ఇప్పుడు స్మార్ట్గా వర్క్ చేయడం అనేది ఏంటంటే మీకు ఇంతకుముందు డిగ్రీలో మీరు ఏం సబ్జెక్ట్ అయితే చదివారో ఇక్కడ సిలబస్లో ఏముందనేది అబ్జర్వ్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇండియన్ జియోగ్రఫీ తీసుకోండి, భారతదేశ భూగోళ శాస్త్రం తీసుకోండి. గ్రూప్ 1 మెయిన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పేపర్ 2లో హిస్టరీ కల్చర్ జియోగ్రఫీ పేపర్ 2లో మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి, 10-20 మార్కులు. కానీ సిలబస్ కనుక మీరు తీసుకున్నారనుకోండి వ్యాస్ట్గా బుక్ మొత్తం ఉంటుంది. ఒక సెమిస్టర్ కాదు 2 సెమిస్టర్లు చదువుతారు జియోగ్రఫీ. చాలా భయం, ఆ బుక్కే ఇంత ఉంటుంది కాబట్టి చాలా భయం. అరే దీన్ని ఏం చేయాలి అంటే అక్కడ పోయి నేను ఎంఎస్సి జాగ్రఫీ చేశాను, నేను జాగ్రఫీలో బాగా అట్లా వెళ్ళదు. ఈ 2 సెక్షన్ల మీద ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా మీరు ఈరోజు కనుక చూస్తే ఇండియా యొక్క బార్డర్లో మొత్తం ప్రాబ్లమే. శ్రీలంకతోని ఇష్యూస్ వస్తూనే ఉంది, పాకిస్తాన్, చైనా, ఇటు మీరు బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ 50 years ఫార్మేషన్ ఈరోజు, మాల్దీవ్స్ ఎంటర్లీ. అంటే ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా మీద క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది మనకు, అది మనం చూసుకోగలగాలి. లేదంటే మీరు ఎనర్జీ తీసుకున్నారనుకోండి, ఇంకొక క్వశ్చన్లో ఎనర్జీ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ అయింది ఈరోజు. ఎనర్జీ ఇష్యూ మీద తీసుకోండి, లేదంటే మీరు ట్రాన్స్పోర్ట్ ఇష్యూ మీద తీసేసుకోండి. ఇప్పుడు మీరు ఎనర్జీ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది ఆ ఎనర్జీకి శక్తి వనరులకు సంబంధించింది సైన్స్ అండ్ టెక్నాలజీలో కవర్ అవుతుంది, మీకు ఇండియన్ జియోగ్రఫీలో కూడా కవర్ అవుతుంది. మీకు ఈ 2 చోట్ల కవర్ అవుతున్నప్పుడు ఆ ఇష్యూ తీసుకోవడం వల్ల బెటర్గా కాదా మీకు? కరెక్ట్. అట్లా మీరు టాపిక్ని తీసుకున్నప్పుడు కన్సర్న్ ఎక్స్పర్ట్ కంపల్సరీ గైడెన్స్ తీసుకోవాల్సిందే. కన్సర్న్ ఎక్స్పర్ట్ అంటే వాట్ యు మీన్, దానికి అర్థమైంది. మళ్ళీ సబ్జెక్ట్ మీద ఓవరాల్ కమాండ్ ఉండాలి. మొత్తం సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండి ప్రజెంట్ ఉన్న కాంటెంపరీ మీద కూడా సమకాలీన అంశాల మీద కూడా రిలేట్ చేస్తూ చెప్పగలగాలి. అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. 1 by 1 సబ్జెక్ట్ తీసుకుందాం మనం రాబోయే ప్రోగ్రాంలలో కూడా 1 by 1 తీసుకుందాం. షూర్. అయితే ఇంకొకటి పృథ్వీ గారు, ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు ఈసారి. సో ఇంటర్వ్యూ లేదు కాబట్టి క్వశ్చన్స్ ఏమైనా కొంచెం హార్డ్గా ఫ్రేమ్ చేసే అవకాశం ఉందా అని కొంతమంది డౌట్స్ అరైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఉంటే డిఫరెంట్, దాని ఇంపాక్ట్ నిజంగా అసలు ఇంటర్వ్యూ తీసేయడం బెస్ట్ అంటారా లేకపోతే ఉంటేనే బెస్టా? ఇప్పుడు తీసేశారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కూడా కాదు, బట్ ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ రిటర్న్ ఎగ్జామ్ మీద ఎలా ఉండొచ్చు? సాధారణంగా ఏంటంటే మై ఒపీనియన్ చెప్తున్నాను, జనరల్గా మై సొంత అభిప్రాయం. గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలకైతే ఇంటర్వ్యూ ఉండాలి. గ్రూప్ 1 లాంటి అది పక్కన పెట్టండి, తీసేసింది కాబట్టి. ఇంకొక కోణంలో కనుక గమనిస్తే ఇంటర్వ్యూ ఉండడం వల్ల జరిగేది ఏంటంటే ఒక అభ్యర్థి ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ XYZ ఇంటర్వ్యూలో మార్పులు డిఫరెన్సెస్ వస్తున్నాయి. దట్ ఈస్ ది ఇంకొక యాంగిల్ అన్నట్టు. ఇది పక్కన పెట్టేయండి. భారతదేశంలో కూడా పక్కనే ఆంధ్రప్రదేశ్ తీసేసుకోండి, ఇంటర్వ్యూ లేదు అక్కడ కూడా ఇంటర్వ్యూ తీసేశారు. ఇండియాలో కూడా 28 రాష్ట్రాల్లో ప్రజెంట్ ఉన్న ఈ ప్రోగ్రామ్ చేసే నాటుకున్న 28 రాష్ట్రాల్లో కూడా ఇంటర్వ్యూ లేని రాష్ట్రాలు ఒక 4 ఉన్నాయి గ్రూప్స్ ఎగ్జామ్లో. వాళ్ళ పేపర్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు లేనప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది పెరిగింది. వాట్ ఈస్ ది మీనింగ్? పెరగడం అంటే అర్థమైంది అది
టెక్స్ట్ బుక్ కనుక చదివితేనే నువ్వు ఆన్సర్ రాయగలవు. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కనుక చదివితేనే నువ్వు ఆన్సర్ రాయగలవు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టాండర్డ్? ప్రతి ఒక్కరు ఇదే మాట, స్టాండర్డ్ పుస్తకాలు చదవాలి ఇది అంటాడు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టాండర్డ్? ఒక సబ్జెక్ట్ కి బోల్డ్ మంది ఆథర్స్ బుక్స్ చెప్తూ ఉంటారు. సో స్టాండర్డ్ అన్నది ఎత్తుక్కోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై స్టాండర్డ్ అంటే, ఇప్పుడు మీకు సిలబస్లో ఉన్న అంశము స్టాండర్డ్గా ఏ బుక్ నుంచి ప్రేమైంది అనేది మీరు చూడగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ హిస్టరీ కల్చర్ అనేది తీసుకోండి. తెలంగాణ హిస్టరీ కల్చర్ అనే అంశాన్ని కనుక తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు కాకతీయాస్ అనే కాన్సెప్ట్ తీసేసుకోండి. మీరు ఏ బుక్కి వెళ్ళినా కాకతీయాస్ గురించి కంప్లీట్గా ఎవరు రాయలేదు. ది కాకతీయాస్ బై పివి పరబ్రహ్మ శాస్త్రిలో కాకతీయాస్ గురించి డీటెయిల్ రాసి, ఈ బుక్ తప్ప మీ కాకతీయాస్ గురించి ఎక్కడ కూడా పూర్తిగా కనబడదు. దట్ ఈస్ ది స్టాండర్డ్. ఓకే, నాకంత టైం లేదు కదా ఇప్పుడు నువ్వు కాకతీయాస్ బుక్ మొత్తం 10 మార్కులు చదవాలంటే. హైలైట్ అని తెలుసా, ఈ బుక్ మొత్తం చదివినా కూడా నేను ఇంతకుముందు గ్రూప్ 1లో రామప్ప టెంపుల్ మీద వస్తుందనే అంశం దాంట్లో లేదు. ఆబ్జెక్టివ్ పనికి వస్తుంది, దాంట్లో లేదు. ఇప్పుడు నువ్వు స్టాండర్డ్ అంటే ఎట్లా తీసుకుంటారు? మీరు డిగ్రీలో చదివారు, సిబిసిఎస్ సిలబస్లో చదివారు. సిలబస్ పెట్టిన తర్వాత కింద రిఫరెన్స్ బుక్స్ ఉంటుంది, స్టాండర్డ్ బుక్స్ ఉంటుంది, అవి చదవాలి. పిల్లలకి స్టాండర్డ్ అంటే ఇది కాదు. కోచింగ్ సెంటర్లో ఎవరైతే ఫేమస్ ఉన్నాడో, పృథ్వీసార్ బుక్ రాసిండు, ఇదే ఫేమస్. వాట్ ఈస్ ది స్టాండర్డ్? ఓకే, ప్రొఫెసర్లు ఉన్నారా, వాళ్ళు చాలా వర్క్ చేశారు, దాని మీద రీసెర్చ్ ఉంది, కాన్సెప్ట్ ఉంది, ఇదే స్టాండర్డ్గా ఉండేది. 99% నా అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు రాసిన ఆబ్జెక్టు గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మొన్నటి గ్రూప్ 2 పేపర్ ఎక్సెప్ట్ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ తప్ప స్టాండర్డ్ పేపర్లు కావు, ఇవి కావు. స్టాండర్డ్ బుక్ నుంచి క్వశ్చన్స్ రావాలి. మరి పాత పేపర్స్ రిఫర్ చేయాలి, పాత నుంచి చూడండి, గత 15 ఏళ్ల క్రితం నుంచి ఏమేమి వచ్చాయి క్వశ్చన్స్, అవి చూసుకుంటే కూడా వస్తాయి మార్క్స్, అందులో నుంచి కూడా వస్తాయి అని అంటారు కదా. మరి అసలు రావు. మాట్లాడుతాను. ఓ మై గాడ్. అసలు కొన్ని యాంగిల్ ఏమైనా వస్తే రావచ్చు. ఇప్పుడు మీరు యాంగిల్స్ మారి రావచ్చు. అదే సబ్జెక్ట్ అంటే సిలబస్ అదే కాబట్టి అప్పుడు అడిగిన క్వశ్చన్ పద్ధతి వేరుండొచ్చు, ఇప్పుడు అడిగే క్వశ్చన్ పద్ధతి వేరుండొచ్చు. వస్తాయి. నేను ఒకటి కాదు, 2 కాదు, నేను దాదాపు 1,00,000 క్వశ్చన్స్ ఓన్గా అనలైజ్ చేశాను. 1 lakh. ఇట్ వాస్ టేకెన్ నియర్లీ 2 years. చూసిన తర్వాత అర్థమైందంటే ఒక ఇష్యూ ఏదైతే జరుగుతున్నదో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 2016-17లో కనుక గమనిస్తే మీరు 14-15 ఆ టైంలో సమ్మక్క సారక్క జాతర జరిగింది. సమ్మక్క సారక్క జాతర టైం పీరియడ్ ఆ రోజు అడిగిండు ఎవరి 2 yearsకి. ఈ రోజు కనుక మీరు వెళ్తే సమ్మక్క సారక్క జాతర రీసెంట్గా ఫిబ్రవరిలో జరిగింది 2022లో, డెఫినెట్గా అక్కడ క్వశ్చన్ వస్తుంది. అట్లా అనలైజ్ చేయగలగాలి. ఆ క్వశ్చన్ ఆ టైం పీరియడ్లోనే ఎందుకు వచ్చిందని కోణంలో ఆలోచించగలగాలి. కానీ నేను ప్రీవియస్ పేపర్ మొత్తం చూస్తా, వీటిలో ఒక 40-50 తగులుతుంది, 1000 చూస్తా, 2000 చూస్తా అంటే తగులో ఎక్కడో ఒక దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర మీద వచ్చిన క్వశ్చన్ ఈరోజు సమ్మక్క సారక్క మీద అడగొచ్చు, అంతేగాని ప్రీవియస్ క్వశ్చన్నే నాకు దిగుతుందని లేదు. కానీ ఒకప్పుడు ఉండే. ఓకే, 2012 కన్నా ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనుక గమనిస్తే ఈ ట్రెండ్ ఉండే. నేను ఒక సీక్రెట్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండేదంటే, అప్పుడు టీఎస్పీఎస్సీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ ఒక 148 పేపర్లు ఏమి చూశాను నేను. అప్పుడు 2012, 11, 13 ఆ టైంలో జరిగినప్పుడు సెన్సస్ అప్పుడే వచ్చింది. భారతదేశ జనగణన ఎవరీ 10 years జరిగినప్పుడు 12 ఎగ్జామ్ రాసినప్పుడు గణన మీద ఒక 15 క్వశ్చన్స్ వచ్చేది. సెన్సస్ రిలేటెడ్ భారతదేశ జనాభా ఎంత, లేదంటే లింగ నిష్పత్తి ఎంత, దేనికి పోయిన ఆన్సర్ ఏనే ఉండేది. ఇదేం గమ్మతో నాకు అర్థం కాలేదు. అప్పుడు గణన చూసి అందుకునే 2012లో జాబులు ఈజీగా కొట్టేసుకున్నారు వాళ్ళు. ఈసారి కొంచెం టఫ్ గానే ఉండొచ్చు. ఈసారి టఫ్ కాదు, టఫ్నే ఉంటుంది. ప్రిపేర్ అయ్యి నార్మల్ పేపరే కదా, ప్రిపరేషన్ దాన్ని బట్టి అది టఫ్ ఈజీయా మీడియమా అని ఉన్నట్టు. ఇప్పుడు మీరు ప్రీవియస్ పేపర్ చూసిన 2012 గణన మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి కదా, నేను పోయి గణన చదువుకుంటానంటే 2021 సెన్సస్ అవ్వలేదు కదా, ఆ ఏరియా మొత్తం పక్కన పడిపోయింది కదా. దట్ ఈస్ ది అనలిటికల్ యాంగిల్ అన్నట్టు. అట్లా మీరు ఒక క్వశ్చన్ ప్రీవియస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న కాంటెంపరీకి ఏ క్వశ్చన్ రావచ్చు అనే యాంగిల్లో మనం థింక్ చేయాలి. ప్రీవియస్ పేపర్ చూడడం వల్ల ట్రెండ్ తెలుస్తుంది, టెర్మినాలజీ తెలుస్తుంది, క్వశ్చన్ అడిగే విధానం తెలుస్తుంది. క్వశ్చన్ అడిగే విధానం కూడా ఇప్పుడు చేంజ్ అవ్వచ్చు కదా, ఎందుకంటే ఆల్రెడీ చేంజెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో కళ్యాణ లక్ష్మి కిందకి అమౌంట్ అని ఇస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చే అమౌంట్
ఎవరి అకౌంట్లోకి ఎవరి ఖాతాలోకి వెళ్తుంది అనేది క్వశ్చన్. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటి, కళ్యాణ లక్ష్మి ఇచ్చేది ఏంటంటే మ్యారీడ్ అయిన అమ్మాయి అకౌంట్లోకి వెళ్తుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే ఆ మ్యారీడ్. 4 ఆప్షన్స్ ఏమున్నది, మ్యారీడ్ అయిన అమ్మాయి అకౌంట్లోకి వెళ్తుంది, మ్యారీడ్ కాని యొక్క అమ్మాయి అకౌంట్లోకి వెళ్తుంది కళ్యాణ లక్ష్మి అమౌంట్, లేదా మ్యారీడ్ అయిన అమ్మాయి యొక్క మదర్ అకౌంట్లోకి వెళ్తుంది, మ్యారీడ్ కాని అమ్మాయి యొక్క అకౌంట్లోకి వెళ్తుంది. ఈ 4 ఆప్షన్స్. ఇప్పుడు అందరు ఆలోచించేది అవును కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లికి ఇస్తున్నారు కదా, అవును మ్యారేజ్ అయిన అమ్మాయి అకౌంట్లో అయినా వెళ్ళొచ్చు, లేదా మ్యారేజ్ అయిన అమ్మాయి అకౌంట్ మదర్ అకౌంట్లో అయినా వెళ్ళొచ్చు అనుకుంటా. ఈ 2 ఆన్సర్లు కావు. మ్యారీడ్ కాని అమ్మాయి మదర్ అకౌంట్లోకి కళ్యాణ లక్ష్మి అమౌంట్ వెళ్తుంది. మ్యారీడ్ కాని, నేను కళ్యాణ లక్ష్మి అయ్యేది పెళ్ళైన తర్వాత ఇవ్వట్లేరు, పెళ్లి చేసుకోవడానికి ఇస్తున్నాను. రూల్స్ ఏముంది, అన్మ్యారీడ్ గర్ల్ మదర్ అకౌంట్ అని అక్కడ ఉన్నది. సాధారణంగా చూసినప్పుడు ఏమవుతుంది, అయ్యో ఇట్లా కాదు కదా, బయటకు వచ్చిన తర్వాత అయ్యో అన్మ్యారీడా, నేను మ్యారీడ్ అనుకున్నా కదా. నువ్వు అనుకోవడం కాదు, రూల్స్ ఏముందో నువ్వు చదువు. ఇదే క్వశ్చన్ నేను ఒకసారి 2012 అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్. అప్పుడు MNREGA పథకం ఉండే. MNREGA పథకానికి కనుక మనకు లైక్ రిజిస్టర్ చేసుకోకపోతే, ఒకవేళ మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకుందామని వెళ్తే అక్కడ కనుక జాబ్ కార్డులో మన పేరు కనుక నమోదు చేయకపోతే వేసే ఫైన్ ఎంత, 1000 రూపీస్ ఉండే. ఎగ్జామ్ VRO ఎగ్జామ్లో వచ్చింది కూడా ఆ క్వశ్చన్. అప్పుడు అట్లా సార్ ఫైన్ బయట చూస్తే అట్లున్నది అంటే అట్లా కాదు, నాట్ టు సీ ది రూల్స్. అంటే నేను చెప్పే అర్థం ఏంటంటే ఏ అంశం చదివినా కూడా దానికి ఉన్న పాలసీ సిస్టమ్ ఏందనేది మనం చదవగలగాలి. చదివితే ఇప్పుడు ప్రీవియస్ పేపర్ కనుక కళ్యాణ లక్ష్మి మీద డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం డిఫరెంట్ స్టేట్లో ఏముందనే క్వశ్చన్స్ కూడా వచ్చేసినాయి ఆల్రెడీ ఎగ్జామ్లో. కానీ ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్ ఉంది చూడండి, ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది రాలేదు. ఇది 2022 ఎకనామిక్ సర్వేలో ఉన్న అంశం. అప్పటి వరకు 2014 నుంచి ఉన్న ఎకనామిక్ సర్వే తెలంగాణది, ఎక్కడ ఈ పాయింట్ని మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ ది. ఇలా అనలైజ్ చేయడం వల్ల మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, మనం ఎగ్జామ్లో డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకునే కూడా అవకాశం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. సో ఇది ఇవాళ సిలబస్ పట్టు జాబ్ కొట్టు. ఐ థింక్ పృథ్వీ గారు చెప్పిన కాన్సెప్ట్ లెర్నింగ్ ఏదైతే ఉందో మీరు బాగా గ్రాస్ప్ చేశారనుకుంటున్నాను. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా దాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, దాన్ని ఆన్సర్ చేయొచ్చు అన్న దానిపైన చాలా క్లారిటీగా చెప్పారు. సో రేపు మరో అంశంతో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.